సేవలను సమర్పిస్తున్న వారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయి రేటింగ్ చెస్ టోర్నమెంట్ అండర్ 15 లో తృతీయ స్థానం సాధించిన దివ్య చెస్ అకాడమీ విద్యార్థిని తన్మయ్. కొయ్యలగూడెం బహిరంగ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండల బూత్ స్థాయి కమిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు. మే 5వ తేదీ వరకు పెన్షన్ ప్రక్రియ కొనసాగుతుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్సీపీకి చెందిన బూత్ స్థాయి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు హాజరయ్యారు. పలు అంశాలపై వారితో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడారు. కొయ్యలగూడెంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. మాదక ద్రవ్యాలపై ఆమె ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి చెందాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కదా నాయకులుగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశాడు? ప్రజా దర్బార్ అని రోజుకు వేల మందిని కలిశాడు. ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా అని వేల కొద్ది నేరుగా ఇల్లు కలిసే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే రచ్చబండగని బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి అన్న. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు మరోమారు ముఖ్యమంత్రి కావాలంటూ మాజీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఈరి సూరిబాబు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ నుంచి మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. తొలుత లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈర్ని సూరిబాబు మొక్కు ప్రకారం ఆయనతో పాటు కొత్తూరి సత్యబాబు, డేరంగుల యేసు, కంబ నాగేశ్వరరావు, తానింకి నూకరాజులు మధ్య వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అడుగడుగున వారికి హారతులు అర్పించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణానికి చెందిన చింతలపూడి మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి, మహిళా అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రదారులకు పూలదండలు వేసి సత్కరించారు. పూర్వ పట్టణ అధ్యక్షులు, మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫా జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఇవాళ ఈ యొక్క కార్యక్రమం అంటే పాదయాత్ర అనే కార్యక్రమం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ వరసిద్ధి వినాయకుడి ఆలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుని మొక్కునని మధ్యాహ్నం గుడి దాకా నడిచి వస్తానని మరి అలాగే ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చేయడం కూడా మరి రేపు రాబోయే ఎలక్షన్ లో మరి ఏమైనా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నామండి. అలాగే
రాజీవ్ నగర్ వరసిద్ధి వినాయకుడు ఆలయం కాడి నుంచి మధ్య వీరాంజనేయ స్వామి గుడి వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుందండి. మేము 5 కలిసి పాదయాత్రగా వెళ్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సీనియర్ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. లింగపాలెం మండలం బోగోలులో ప్రచారం చేస్తున్న టీడీపీ ఆటోను అడ్డుకుని దళితుడిపై దాడి చూసిన సంఘటనను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ కార్యాలయం నందు పలువురు విలేకరులతో మాట్లాడారు. తమపై ఎన్ని దాడులు చేసినప్పటికీ తామంతా సామరస్యపూర్వకంగా ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలో తమ గెలుపు ద్వారా సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, తోటికుంట రాము, రాజాన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాస్పాల్ కుమార్, పెరుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు గౌరీ సుభద్ర పిరమిడ్ నందు వేసవి కాలం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్క్షాప్ బెనిఫిట్స్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. యోగాపై ప్రత్యేకంగా వివిధ ఆసనాలు, వాటి పురోభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పూర్తి సమాచారం కొరకు పిరమిడ్ వద్ద సంప్రదించవచ్చని తెలిపారు. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళ? ఓకే. ఇప్పుడు మనం మొట్టమొదటిగా నమస్తే చెప్పాం కదా, అలాగే ఇప్పుడు మనసులో నమస్తే చెప్తూ మనకి ఏదైనా సరే ఏం నేర్చుకున్నా మనకు అందరికీ ఒక ఆది గురువు ఉన్నారన్నమాట. గురు దక్షిణామూర్తి అని ఆయన ఆది గురువు, ఋషులకే గురువు. ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకుని మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా? జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మజ్జిగ చలివేంద్రాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని దాహార్తి తీర్చుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లికి చెందిన వేమనమంద వెంకటరాజు దంపతులు 58,000 రూపాయలు స్వామివారి నిత్యాన్నదాన సత్రానికి విరాళంగా అందజేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 139,390 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు సందర్భంగా విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటి దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా దేవాలయంలో భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇలాగే వేసవి కాలం అంతా భక్తులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుచుకున్నాం. అదేవిధంగా ఈ రోజున దేవాలయంలో భక్తులు 50 మంది కూడా అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజలు అని వివిధ రకాల పూజలు నిర్వర్తించుకున్నారు. వేసవి కాలం సందర్భంగా విద్యార్థులు కూడా సెలవులు కావున రద్దీ కూడా బాగా. వేసవి కాలం సందర్భంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు కార్పెట్స్, మంచినీరు, మజ్జిగ, అలాగే అన్నప్రసాదం
ప్రసాదం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 50 మంది వచ్చేసి స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. అదేవిధంగా ఈ రోజున చక్రదవారపల్లి వాస్తవ్యులు వెంకటరాజు గారు అన్నదానానికి 58,000 రూపాయలు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎకనైనా మానుకోవాలని చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాలంటీర్స్ కు 10,000 రూపాయల వేతనంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని తెలిపారు. ఓటర్ ముందే నిర్ణయం తీసేసుకున్నారని, ఉమ్మడి కూటమికి ఓట్లు వేస్తారని, 30,000కు పైగా మెజార్టీ రావడం ఖాయమని రోషన్ కుమార్ జోస్యం చెప్పారు. ఎలా జరుగుతుందనేది మనందరం కూడా చూసాము. దేవులపల్లి వేగవరం సమీపంలో ఉన్న ఎర్ర కాల్వ అక్కడ 4 జేసీబీలను వాడుతూ దాదాపు 20 టిప్పర్ లోడ్లు, అంటే రోజుకి చూస్తే మనం ఆదాయం ఒక టిప్పర్ 5,000 రూపాయలు, 20 లక్షల రూపాయలు అక్రమంగా దోచేస్తున్నారు ఈ గ్రావెల్ మట్టి ద్వారా. మీరు ఊహించుకోవచ్చు, రోజుకి 20 లక్షలు అక్రమంగా తవ్వుతున్నారంటే సంవత్సరానికి అది 72 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకి 360 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. రాత్రి 11 దాటిన తర్వాత ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు జంగారెడ్డిగూడెంలో, దేవులపల్లి వేగవరం సమీపంలో. మరి అక్రమార్జనంతా ఎక్కడ పోతా ఉంది? తెలుగుదేశం హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చిన మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అభివృద్ధి లేకపోవడం వల్ల ఇసుక మీద పడి సహజ వనరులు ఏవైతున్నాయో
వాటిని దోచేస్తున్నారు. దీన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎలక్షన్ హడావుడిలో ఉన్నామని చెప్పి మనకున్న సహజ వనరుల్ని దోచుకుంటే ఎవరు కూడా ఊరుకోరు. దీనికి ఒక పాలసీ లేదు, ఒక ప్రొసీజర్ లేదు. ఇష్టం ఉన్నట్టు దోచుకొని డబ్బుల్ని కూడా అంతా కూడా కూడబెట్టుకుంటున్నారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నేరుగా బ్యాంకు ఖాతాకే పెన్షన్ నగదు జమ అవుతుందని, బ్యాంకులకు వెళ్లి తీసుకోలేని వారికి ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మే 5వ తేదీ వరకు పెన్షన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, రాని లబ్ధిదారులకు ఎందుకు రాలేదో పరీక్షించి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏప్రిల్ నెల పెన్షన్లు మే 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. అందులో పట్టణంలో మన మొత్తం 4,971 పెన్షన్లు ఉన్నాయి. ఆ మొత్తం అమౌంట్ వచ్చి 1,50,25,000 రూపాయలు మొత్తం డిస్బర్స్ జరుగుతుంటుంది. ఇందులో ఈ నెల నుంచి ప్రభుత్వం వారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పెన్షన్దారుల అకౌంట్ లో పెన్షన్ డబ్బులు వేయడం జరుగుతుంది. అట్లా 3,933 మంది లబ్ధిదారులకి, పెన్షన్దారులకి నేరుగా వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది 1వ తారీఖు. వీరు రేపు 2వ తారీఖు నుంచి బ్యాంక్ వెళ్లి తీసుకోవచ్చు, లేదా ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు. సచివాలయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 3,933 మంది లబ్ధిదారులు రావాల్సిన అవసరం లేదు. ఒక సచివాలయం నుంచి మా సెక్రటరీలు ఇంటింటికి వికలాంగులు, బాగలేని వాళ్ళు, వృద్ధులు వీళ్ళందరికీ మాత్రం 1,038 మంది 10 సచివాలయాల్లో ఈ 1,038 మందికి ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3,900 మంది పెన్షన్దారులకి వాళ్ళ అకౌంట్ లో పడిన మొత్తం ఎవరెవరికి ఎంతెంత పడింది అనేది కూడా మా సెక్రటరీల ద్వారా మీకు తెలియజేయబడుతుంది. అది ఈ రోజు సాయంత్రానికి రేపటికల్లా మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాని పక్షంలో మా సిబ్బంది మీకు తెలియజేస్తారు. కాబట్టి పెన్షన్దారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా సచివాలయానికి రావద్దు. మీ ఇంటికి మీ అకౌంట్ లో జమ కాబడతాయి డబ్బులు. ఇవన్నీ గమనించి పెద్దలందరూ కూడా, వృద్ధులు అందరూ పురపాలక సంఘానికి సహకరించి మీ సచివాలయంలో పరిధిలోకి రావద్దని తెలియజేసుకుంటాం. ఆధార్ లింకు కాని వాళ్ళకి మా సిబ్బంది ద్వారా మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఇంటింటికి. అది ఎప్పుడు తెలుస్తుందంటే రేపు వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన తర్వాత ఎంతమందికి జమ అయింది, మిగిలినకి వాళ్ళకి ఎందుకు జమ కాలేదు అనేది అదొక లిస్ట్ వస్తుంది 1వ తేదీ సాయంత్రానికి. అది చూసుకొని వాళ్ళకి మా వాళ్ళ ఆధార్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు పంపిణీ 5వ తారీఖు దాకా ప్రభుత్వం వారు ఉన్నారు. ఇట్లా దాన్ని ఎక్స్టెండ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆర్దోద్ర పడకుండా పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయపురం నందు భోగవల్లి రత్నాజీ కార్యాలయం నందు దళిత నాయకులతో కూటమి అభ్యర్థి సొంగార్ రోషన్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దళితుల ఆత్మీయ కలయిక సందర్భంగా పలు విషయాలను రోషన్ కుమార్ కు వివరించారు. దళిత నాయకులు కూటమికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. రోషన్ కుమార్ కు ₹1,00,000 విరాళంగా అందజేసిన భోగవల్లి రత్నాజీని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో దళిత నాయకులు రవి, సిద్ధు, రోషన్ కుమార్లు మాట్లాడారు. పలు ప్రాంతాలకు చెందిన దళితులను రోషన్ కుమార్ కు పరిచయం చేశారు. మందా కృష్ణ మాదిగ చేసిన సేవలను ప్రస్తావించారు. దళితులంతా ఐకమత్యంగా ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎక్కడ చూసినా, ఏ వర్గం చూసినా, ఏ మనిషి చూసినా, ఏ యువత చూసినా, ఏ మహిళ చూసినా మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలని. అదే క్రమంలో ఈ రోజున దళిత ఐక్య సంఘాలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీకి మద్దతు పలుకుతూ తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కార్పొరేషన్ సప్లై ఫండ్స్ ద్వారా ఎస్సీలు ఏ విధంగా లోన్స్ తెచ్చుకొని సబ్సిడీ ద్వారా వారు సొంత వ్యాపారాలు కానివ్వండి, స్వయం ఉపాధి విషయంలో ఎంతగా తోడ్పాటు చేసిన విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే దళిత ఐక్య సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై దళిత ఐక్య సంఘాలు. మరి ఈరోజు దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భోగవల్లి రత్నాజీ గారు పిలుపు మేరకు మరి దళిత సంఘాల జేఏసీ అంతా ఏకమై ఎన్డీఏ కూటమి ప్రధానంగా చింతలపూడి కాబోయే చింతలపూడి శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ గారికి మేమందరం మద్దతు ఇవ్వడానికి ఏకమై ఈ రోజున కూటమి ఏర్పడడం జరిగింది. మరి ఇంత మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే దళితులకు ఇచ్చిన మాట ఏమైంది, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి, కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా నిధులు మాకే ఉన్నాయి, మా లోన్స్ మాకే ఉన్నాయి, మా డెవలప్మెంట్ మాకే ఉంది,
కాబట్టి మళ్ళీ చంద్రన్న నీడలో దళితులకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో నమ్మి మేము ఈ రోజున దళిత దేశికి ఏర్పడి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ఉద్దేశంతో మాలా మాదిగ డక్కల మంగళ సాకలు యానాది బుడబొక్కలు కొండటి కోయ లంబాడి ఎరుకుల బుడజంగా రెల్లి ఎరగా 64 ఉపకులాలు ఏకమయ్యి మరి ఎన్డీఏ కూటమిలో కృష్ణన్న పిలుపు మేరకు మేము అందరూ కూడా మాలా మాదిగ 2 కళ్ళండి అంబేద్కర్ వారసులు మేము ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు, మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మరి మహాజన మహాత్ముడు మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈ రోజు జంగారెడ్డిగూడెంలో మరి సోదరుడు అన్నగారు సొంగ రోషన్ కుమార్ గారి గెలుపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జేఏసీ గౌరవ పెద్దలు వారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రావాలి. మోడీ గారి ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలకే పరిష్కారం అవుతాయని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి రేటింగ్ చెస్ టోర్నమెంట్ నందు అండర్-15 బాలికల విభాగంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మేడిచర్ల తన్మయ్ తృతీయ స్థానం సాధించినట్లు దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ కోచ్ సరళాదేవి తెలియజేశారు. తన అకాడమీకి చెందిన తన్మయ్ తృతీయ స్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాస్టర్ ఏ చంద్రశేఖర్ తో పాటు రోటరీ సభ్యులు జవాజీ ఉమా వెంకటేష్, కేఎస్ఆర్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి తిప్పబట్ల రామకృష్ణ, తన్మయ్ తల్లిదండ్రులు తన్మయ్ని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ స్థాయి రేటింగ్ చెస్ టోర్నమెంట్ అండర్-15 లో తృతీయ స్థానం సాధించిన దివ్యాస్ చెస్ అకాడమీ విద్యార్థిని తన్మయ్. కొయ్యలగూడెం బహిరంగ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండల బూత్ స్థాయి కమిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు. మే 5వ తేదీ వరకు పెన్షన్ ప్రక్రియ కొనసాగుతుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.